శ్రీ మహావిష్ణు పురాణం ప్రథమ అంశం 29వ అధ్యాయం ప్రారంభం. ప్రహ్లాద చరిత్ర. కశ్యప ప్రజాపతి వలన దితికి ఇద్దరు కొడుకులు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు మరియు సింహిక అను కుమార్తెయు పుట్టిరి. సింహికను విప్రచిత్త చేపట్టెను. ఇక హిరణ్యకశిపుణ్ణి అనుహ్లాదుడు, హ్లాదుడు, ప్రహ్లాదుడు, సంహ్లాదుడు అను నలుగురు పుత్రులు కలిగిరి. సింహికకు మహాకాయుడు, మేఘవర్ణుడు, క్రూరకర్ముడు అయినట్టి రాహువు మరియు పింగళాక్షకుడు, తీక్ష్ణద్రంశుడు అయినట్టి కేతువు జన్మించిరి. వీరిద్దరూ సాగరమదన సమయంలో మోహిని అవతారమున ఉన్న శ్రీ మహావిష్ణువుని మోసగించి అమృతపానము చేయుట వలన అమరులై నవగ్రహములలో రాహుకేతు గ్రహముగా విలసిల్లిరి. ఇట్లు దైత్య వంశము వృద్ధి చెందినది. వీరందరిలో అతి పుణ్యాత్ముడు, మహానుభావుడు, సమదర్శనుడు, జితేంద్రియుడు ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు యొక్క పరమ భక్తిపరుడు. శ్రీహరి పాద పద్మములను హృదయమునందు నిలుపుకున్నవాడై అనేక కష్టాలను శ్రీమన్నారాయణ నామస్మరణ చేత అవలేలగా ఎదుర్కొన్న కారణజన్ముడు. ఇట్లు పరాశరుల వారు చెప్పగా, మైత్రేయుడు, గురువర్య, దైత్యకులమున పుట్టిన ప్రతివాడు శ్రీహరికి వైరిగా మెలుగుట ఎందుకు? అటువంటి కులమును పుట్టిన ప్రహ్లాదుడు లక్ష్మీవల్లభుని పరమభక్తునిగా మారుట ఎట్లు జరిగినది? తండ్రి శ్రీహరిని అత్యంత శత్రువుగా ద్వేషించుచుండగా ప్రహ్లాదుడు ఆ జనార్దున్నే సర్వస్వమని పూజించి రాక్షస కులమున ఎట్లు నెగ్గుకొచ్చనో తెలుపమని ప్రార్థించగా, పరాశర మునీంద్రుడు ప్రహ్లాదుని చరిత్రను ఇట్లు చెప్పసాగెను. పూర్వం దితి గర్భమునందు జన్మించిన హిరణ్యకశిపుడు ఇంద్ర పదవిని దేవతలపైన ఆదిత్యమును పొందదలచి బ్రహ్మను గురించి కఠిన తపమును ఆచరించెను. అనేక వేల సంవత్సరములు గడిచిన పిమ్మట బ్రహ్మ ప్రసన్నుడై ప్రత్యక్షమైన వరమును కోరుకొమ్మనగా, తనకంటే బలవంతుడు ఎవరూ లేకుండా పగలు గాని రాత్రి గాని రాక్షస, దేవత, గంధర్వ, పన్నగ, మృగ, నరాదుల వలన గాని భూమిపై కానీ ఆకాశమునందు కానీ మరణము లేకుండా వరమును పొందమని అడిగాను. ఆ వరగర్వము చేత అహంకరించిన భూలోక స్వర్గలోకముల యందు తన రాజ్యమునే ఏర్పరచెను. ఇంద్రుని, దేవతలను స్వర్గము నుండి తరిమివేశను. భూమిపై బ్రాహ్మణులను, మునీశ్వరులను బాధింపసాగెను. శ్రీ మహావిష్ణు భక్తులను చెరసాల పాలు చేసెను. యజ్ఞయాగములు మాన్పించెను. అందువల్ల యజ్ఞాహుతులు లేక దేవతలు తమ ప్రాభవమును కోల్పోయిరి. ధర్మమునకు చోటు లేకుండా పోయినది. ఎక్కడ చూసినా రాక్షసము కల అధర్మ వర్తనము నాట్యము చేయసాగింది. తానే ముల్లోకాలకు అధిపతినని హిరణ్యకశిపుడు విర్రవేగసాగెను. ఇంద్ర సింహాసనమును కూడా తానే ఆక్రమించి అప్సరసుల సేవలకు కైకొందును. అప్పుడు తపోదీక్షలో నుండగా గర్భవతి అయిన హిరణ్యకశిపుని భార్యను ఇంద్రుని బారి నుండి కాపాడి నారదుడు తన ఆశ్రమమును సంరక్షించెను. అట్టి సమయమునందే గర్భస్థ శిశువుడైన ప్రహ్లాదునికి విష్ణుభక్తిని ప్రబోధించెను. అందుచేత శిశూదము నుంచి జరిగి ప్రహ్లాదుడు దినదిన ప్రవర్ధమానము చెందుతున్నట్లే అతని శివభక్తి కూడా పెరుగుతూ వచ్చింది. గురుకులమును అభ్యసించుతున్న కుమారుడి ప్రతిభా పాఠవాలను చూసి ఒకనాడు హిరణ్యకశిపుడు కుమారుని పిలిపించెను. మధురపాదములతో మత్తెక్కి అతి విలాసముగా ఉన్న తండ్రిని గాంచి కుమారుడు నందనం చేశాను. బాలచంద్రుని వలె విరాజిల్లుతున్న కుమారుణ్ణి గాంచి తండ్రి, నాయన, గురుకులమున నీ గురువులు ఎటువంటి రాజనీతిని బోధించుచున్నారు? నీవు వారి నుండి నేర్చుకున్న సారము ఏమిటి? నీ చేతి యందు ఉన్న పుస్తకమును నీవేమి లిఖించి తెచ్చినవు? నీవు నేర్చుకున్న విద్యలను తెలియపరిచి నీ గురువులకు నాకును కూడా ఆనందమును కలిగించుము. ఈ సభలో వారందరికీ సంతోషం కలుగునట్లు నీ విద్యను ప్రదర్శించు అని చెప్పారు. తండ్రి, సావధానముగా వినుడు. ఆది మధ్యంతరములు లేనివాడు, వృద్ధి క్షయములు పొందనివాడు, నాశరహితుడు, నాశకరుడు, సర్వకారణకారుడైన శ్రీ మహావిష్ణువుకు నమస్కరించెదను. విష్ణునామ సంకీర్తనము కంటే మించిన ఉత్తమ కార్యము లేదు. విష్ణుభక్తి కన్నా మరొక రాజనీతి లేదు. పాపకర్మ వశమున వివిధ జన్మలు ఎత్తు మానవ, దానవ సమస్త ప్రాణులకు ఆ శ్రీహరియే దిక్కు. ఇదియే నేను నేర్చిన సారము అని వినయముగా పలికెను. పుత్రుని మాటలు కర్ణ కఠోరముగా వినిపించి వైరి కీర్తనములతో తనను అవమానించిన ప్రహ్లాదునికి దానవరాజునకు ఆగ్రహము కట్టలు తెంచుకొనెను. కోపాద్రిక్తుడై అరుణిమి గల నేత్రములతో గురువును చూసి, ఆచార్య, ఇదేమి? ముల్లోకములకు అధిపతి అయిన నన్ను ధిక్కరించి శత్రువును కీర్తించి స్తుతించి పాఠములను నీవేళ బోధించితివి? ద్రోహముకు పాల్పడుటకు నీకెంత ధైర్యము అని ప్రశ్నించారు. గురువు, దానవేంద్ర, దీనిలో నా లోపము ఇసుమంత కూడా లేదు. శిష్యులందరికీ బోధించినట్లనే నీ పుత్రునికి కూడా బోధించుతని. కానీ ఈ బాలుడు సర్వావస్థల యందును నా పాఠమును వినజాలక శత్రుస్థుతిని చేస్తున్నాడని తెలియజేశాను. గురువు చెప్పిన మాటలకు ఒకంత శాంతించిన హిరణ్యకశిపుడు పుత్రుని చేరపిలిచి మృదుస్వరముతో శాంతవచనములతో ఇట్లనను. కుమార,
ఆ విష్ణువు మన దానవ కులమునకు పరమశత్రువు. అతనిచే మన దానవులు ఎంతోమంది నాశనమైనారు. ఆ మాయావిని స్తుతించుట వల్ల ధ్యానించుట వలన మన జాతికే కూడని పని. అతన్ని మరిచి బుద్ధిగా విద్యాభ్యాసం కొనసాగించుము. నీ గురువులను లక్ష్య పెట్టమని తెలిపి తిరిగి గురుకులమునకు పంపివేశము. గురుకులమున ప్రహ్లాదుడు మనస్సు మార్చుటకై దానవ గురువు రాకుమార, మీ తండ్రి అనన్య సామాన్యుడు. బ్రహ్మదేవునికే ఘోర తపమాచరించి దివ్యవరమును పొందిన దీశాలి. దానవ కులమున పుట్టిన నీవు శత్రువైన విష్ణు ధ్యానమును మాని నీ తండ్రి మాటను వినుము అని పరిపరి విధాల బాలుని మనస్సును మళ్లించుటకై ప్రయత్నములు చేసిని. అప్పటికి ప్రహ్లాదుడు స్థిరసిద్ధుడై ముగ్ధ మనోహరమైన ఆ జగత్ప్రభువు యొక్క దివ్య రూపమునే స్మరించుచు తిరిగి ఆచార్యునికే ఇట్లు పాఠము చెప్పెను. ఆచార్య, నా తండ్రి రాజు అగుట వల్ల అతడు చెప్పినట్లు చేయుట కొరకు మీరు సన్నద్ధులై ఉన్నారు. దానవ కులమునకు విష్ణువునకు వైరి మీ అందరి మనస్సుకు నాటుకొని ఉన్నది. ఈ సకల చరాచర జగత్తును సృష్టించినది, పాలించుచున్నది అన్నీ ఆయనే. జనులు తాము చేసిన కర్మ ఫలితము అనుభవించక తప్పదు. దుష్టగుణములకు అలవాటైన దానవ మోకల కర్మల ప్రకారమే వారు శిక్షించబడుతున్నారు తప్ప ఆయన వారికి శత్రువు కాదు. కర్మపాసములలో చిక్కుకున్న వారు విముక్తుకై ఆయన శ్రీహరి పాదములనే నమ్ముకోవలను, కానీ ఇతరులను కాదు అని బోధించెను. క్షణక్షణమున పసికందు అయిన ప్రహ్లాదుడు చేయుచున్న బోధన వినజాలక క్రూర సర్పములను పిలిచి పసివాడిని చంపమని ఆదేశించెను. ఆ కాలకోట విషసర్పములు ప్రహ్లాదుని శరీరమంతటా తమ పదురైన కోర్లతో కాట్లు వేసెను. అయినా విష్ణు నామామృతమును గ్రోలుచున్న అతడికి చీమ కుట్టినట్లు కూడా కాకుండాను. ఆ విషసర్పాలు విసిగిపోయి వెనకకు మరలను. ఆ పైన అగ్నిగుండంలో ప్రహ్లాదుణ్ణి పడివేశారు. ఆ అగ్ని కాస్త శ్రీమన్నారాయణుని నామస్మరణతో శీతల పవనముగా మారిపోయినది. ఎన్ని చేసినను యత్నములు విఫలమవుచున్నవి. బాలుని ఆహారంలో విషము కలిపి తినిపించెను. ఆ విషము సహితము అతని కుక్షియందు మధుర పదార్థము వలె జీర్ణమైపోయింది. మరోసారి శుక్రాచార్యుడు కృతి అను శక్తిని ప్రయోగించగా విష్ణుదేవుడు దాన్ని కూడా వ్యర్థమొచ్చినట్టు చేసి తన భక్తుని రక్షించెను. ఆ పైన సంబరాది రాక్షసుల చేత గాఢమైన అంధకారములను సృష్టించి అందు బాలుడిని పడవేయగా సుదర్శన మంత్రము పఠించిన తానే స్వయం ప్రకాశమూర్తిగా వెలుగొందింది. చివరకు దానవరాజు విసిగిపోయి బాలుడిని ఉపేక్షించుటకు వీలు కాకుండా నా మనస్సు వైరిని కీర్తించుచు బాధపట్టుచున్నవి. ఆ విష్ణువు నీ హృదయమున కపటములో వశపరుచుకున్నారు. ఆ మాయ నుండి బయటపడి నా మాట వినుము అని పలికెను. ప్రహ్లాదుడు ఇట్లు పలికెను. ఓ తండ్రి, సమస్త లోకముల యందు ప్రసిద్ధ చరిత్రుడు, సకల ప్రాణులను కాపాడువాడిన సర్వభూతరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువును శరణవేడిన వానికి ఎట్టి భయ సంకోచములు ఉండవు. విష్ణుభక్తి సంపన్నులైన వారి వంశములు ఉత్తమమైనవిగా ఉంటాయి. అశాశ్వతమైన శరీరము, రాజ్యము, వాంఛలు, అధికారము కొరకు తప్పించుట వల్ల అన్నీ పాపముగానే కనిపిస్తున్నాయి. పాపకర్మలను మాని ఆ జగన్నాథుణ్ణి ప్రార్థించుట వల్ల పాపకర్మ శేషము నశించి శాశ్వతమైన మోక్ష పదవును పొందవచ్చు అని చెప్పెను. ఈ విశ్వమంతయు నీ మహాద్రూపము, ఇంకనూ సూక్ష్మముగా ఉండు రూపము నీవే. దానికంటే పరమై సూక్ష్మాది భేదములను అగోచరమనుగు నేను పరమాత్మ రూపమును గలదో అచింత్యమైన నీ రూపమే నాకు చాలు అని వేడుకొనెను. ఇట్లు అనేక విధముగా శృతించిన ప్రహ్లాదునికి కోటి సూర్యుల దివ్య ప్రకాశ తేజోవిలాసముతో ఆ పుండరీకాక్షుడు సాక్షాత్కరించాడు. ఆ పరమపావని ఆశ్రిత వత్సలని నిత్యుడు నిర్మలుడు అయిన శ్రీహరిని చూసి ప్రహ్లాదుడు విప్పారిన నేత్రములతో హర్షాతి రేఖములతో చెక్కిళ్లపై ఆనంద బాష్పాలు జారుచుండగా సాష్టాంగ ప్రణామమును ఆచరించాడు. అటు పిమ్మట హిరణ్యకశిపుడు శ్రీమన్నారాయణ్ణి భక్తుడై ప్రజారంజకముగా ధర్మ పరిపాలన చేసెను. అంతట ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణ్ణి 1000 నోళ్లతో కీర్తించి తండ్రి వద్దకు వెళ్ళి పాదాభివందనం చేయగా శ్రీహరి వరప్రభావము చేత హిరణ్యకశిపుడు లక్ష్మీ వల్లభుడు ఇట్లు అనను. ఓ దానవులారా దీపక, నీ నిశ్చల సృదృఢ భక్తితో మరియు నీ సద్గుణములతో నన్ను మెప్పించినవి. నీవు కోరినట్టే నీ హృదయమును ఎల్లప్పుడూ నా యందు ప్రగాఢ భక్తి ఉండేలా చూసుకుంటున్నాను. ఇకపై నేను నీకు అన్నీయు శుభమలే జరుగు కాగా అని దీవించి అంతర్ధానైనాడు. ప్రహ్లాదుడు తండ్రి, భగవంతుడు సర్వవ్యాప్తి, ఇచ్చట నున్నానని ఆయన లేడని సందేహము వలదు.
ఈ సభాస్తంభమునందు ఉన్నాడా? నాకు చూపమని ప్రహ్లాదుడు నీవు కోరిన చోటనే ఆ శ్రీమన్నారాయణుడు కనిపించునని పలికెను. వెంటనే కోపాద్రిక్తుడు అయిన హిరణ్యకశిపుడు తన ఆసనము నుండి దిగ్గున లేచిన వాడై తన చేతనున్న ఆయుధముతో ఆ స్తంభమును పగలగొట్టెను. వెంటనే పెలపెల శబ్దము చేయుతూ ఆ స్తంభము మొత్తము బద్దలు కొట్టుచు దుష్ట శిక్షకుడు శిష్టరక్షకుడు అగు ఆ నారాయణుడు నృసింహావతారము బయటకు వచ్చెను. సింహగర్జనము చేయుటూ ఆగమించిన ఆ స్వామిని చూసి ముల్లోకములు స్తంభించిపోయినవి. ఆ ప్రళయ రూపముని గాంచి నివ్వెరపోయిరి. ఆ నృసింహావతారుని చూసి ప్రహ్లాదుడు భక్తితో నమస్కరించగా హిరణ్యకశిపుడు పోరుకు సిద్ధమయ్యను. నృసింహుడు ప్రళయమూర్తిగా అగ్నిగోళాల వలె వెలుగుతున్న కన్నులతో భుజముల వరకు జాలుచున్న సింహపు జోలను విదిలించుకొనుచు భీకర శబ్దమును చేయుతూ 14 దేరి ఎగున్న గోళ్లతో హిరణ్యకశిపుణ్ణి ఎత్తి తన ఒడిలో తొడలపై అదిమిపెట్టి అతని వక్షస్థలమున చీల్చివేశను. దుష్టుడి సంహారము జరిగినంతనే బ్రహ్మాది దేవతలందరూ చేరి ఆయన క్రోధములను శాంతించినట్లు స్తుతించిరి. పైనుండి దేవతలందరూ పుష్పవర్షము కురిపించిరి. ప్రహ్లాదుడు భక్తిపూర్వకంగా నృసింహ అవతారమును స్తుతించి కీర్తించెను. అటు పిమ్మట ప్రహ్లాదుడు పట్టాభిషిక్తుడై శ్రీ మహావిష్ణువు ధ్యానించుచు అనేక వేల సంవత్సరములు పరిపాలన చేసి అంత్యమున విష్ణు సాయుధ్యము పొందెను. తన దానవ కులమునకు అత్యంత యశస్సును సాధించి పెట్టెను. శ్రీ విష్ణు పురాణం 29వ అధ్యాయం సమాప్తం. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.